నమస్కారం. ఒక పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అవును, అది అక్షర సత్యం. అలాగే అతని అపజయం వెనుక కూడా స్త్రీనే ఉంటుంది. భర్త బయటికి వెళ్లి పనిచేస్తూ ఉంటే భార్య ఇంట్లో ఉంటూ ఇల్లు చక్కదిద్దుతూ పిల్లల బాగోగులు చూస్తూ భర్తకి చేదోడు వాదడుగా ఉంటూ భర్త విజయానికి పునాది అవుతుంది. భర్త విజయ శిఖరాలను అధిరోహిస్తున్నాడు అంటే అందులో సగభాగం భార్యకే వస్తుందన్న విషయం ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని తనకి తెలిసి తెలియక భర్త చేసే పనుల్లో ఇబ్బందులు అర్థం కాక ఆమె ప్రవర్తించే ప్రవర్తనకి చాలా మంది భర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారు. చివరకు పరాజయం పాలవుతూ ఉంటారు. విజయం వరించాలంటే భర్తకి భార్య, భార్యకు భర్త సహకరించాల్సిందే. అలా వచ్చిన విజయం మాత్రమే చిరకాలం ఉంటుంది. ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్లో 100 మంది జాయిన్ అయితే 95 మంది ఎందుకు ఫెయిల్ అవుతారో ఇప్పుడు మనం చూద్దాం. తన పార్ట్నర్కి బిజినెస్ గురించి చెప్పకపోవడం వలన. ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్లో మంచి కంపెనీని, మంచి ప్లాన్ని, మంచి ప్రోడక్ట్ని, మంచి అప్లైనర్ని సెలెక్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయాన్ని తన పార్ట్నర్కి చెప్పరు. ఇలా చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. ఈ బిజినెస్ తనకి నచ్చదని, లేదా అర్థం కాదు అని, లేదా సక్సెస్ అయ్యాక చెప్దామని, ఇలా కారణాలు ఎన్నైనా అయ్యుండొచ్చు. ఇలా అనుకొని మీ పార్ట్నర్కి చెప్పకపోవడం వలన ఈ బిజినెస్లో మీరు ఎక్కువ కాలం వర్క్ చేయలేరు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో టైం అనక, నిద్రనక, ఆకలనక బయట తిరగాల్సి వస్తుంది. అలా తిరుగుతున్నప్పుడు మీ పార్ట్నర్కి అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మారి చివరికి విడాకుల వరకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో చూసాము. కాబట్టి మీరు బిజినెస్లో జాయిన్ అయినప్పుడే మీ పార్ట్నర్కి చెప్పండి. అవసరమైతే మీ బిజినెస్ మీట్కి తీసుకువెళ్ళి వినిపించండి. ఆ బిజినెస్ తనకి నచ్చితే ఓకే, లేదంటే కన్విన్స్ చేయండి. ఈ బిజినెస్లో 4 సంవత్సరాలు వర్క్ చేస్తే లైఫ్లో ఎలా సెటిల్ అవ్వచ్చో ఎక్స్ప్లెయిన్ చేయండి. తనని 4 సంవత్సరాలు టైం ఇవ్వమని చెప్పండి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే తనకు అర్థం కాకపోయినా, ఇష్టం లేకపోయినా మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటుంది. తనకి మాట ఇచ్చినట్టుగానే సక్సెస్ అయి చూపించండి. గుర్తుపెట్టుకోండి, మీ పార్ట్నర్కి చెప్పకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే నేతి బీరులో నెయ్యి వెతికినట్టే అవుతుంది. ఇద్దరు కలిసి వర్క్ చేయండి. ముఖ్యంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలలో పనిచేయాలి, సక్సెస్ కావాలి అనుకుంటే ఆ బిజినెస్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేయండి. దానివలన మీ ఇద్దరి మధ్య విభేదాలు రావు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటో, టీమ్స్తో ఎలా గంటలు మాట్లాడాలో, మీట్స్కి ఎలా అటెండ్ అవ్వాలో, కొత్త వారితో ఎలా మాట్లాడాలో ఆ కష్ట నష్టాలు ఇద్దరికి తెలుస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకే వృత్తిలో ఉంటే సర్దుబాటు ఉంటుంది, గొడవలు రావు. అలా ఎందుకంటే ఒకరి ఇబ్బందులు మరొకరికి తెలుస్తాయి కాబట్టి. అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీలు తన పార్ట్నర్స్తో వెళ్తేనే ప్రోగ్రామ్కి రాణిస్తాయి. మీ పార్ట్నర్తో పనిచేయడం వల్ల మీ బిజినెస్ని ఫ్యామిలీ బిజినెస్గా మార్చుకోవచ్చు. మీరు మీ పార్ట్నర్తో ట్రైనింగ్స్కి, మీట్స్కి రావడం వలన మిమ్మల్ని చూసి మీ టీమ్స్ కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు చేసే ప్రతి పని కిందకి డూప్లికేట్ అవుతుంది. ఇలా కేవలం బిజినెస్ మాత్రమే కాకుండా మీ బిజినెస్ని ఫ్యామిలీ బిజినెస్గా మార్చడం వలన మీ టీమ్స్ కలకాలం బాగుంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే మీ పార్ట్నర్ని ఒప్పించి, మెప్పించి తన అనుమతితో బిజినెస్ చేయండి. విజయం మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కళా తిరుపతి. నమస్కారం.